నీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు అయ్యా నిన్ను ఆరాధించగలిగే వారింగాను, నీవు తట్టు చూచేవారింగాను మమ్మల్ని మీరు ఏర్పాటు చేసి మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రోజున నాయన నీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి ముందుకు సాగుతుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. మేము నడవలసిన మార్గాల్లో మీరు మమ్మల్ని నడిపించి అయ్యా మీ యొక్క సన్నిధిని మేము అనుభవించగలిగినట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం నేను చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సిలువలో నీ గురించి నా గురించి మన పాపముల గురించి ఆయన బలిగా తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి ఆ ప్రాణం మూలముగా మనల్ని కొని ఉన్నాడు. మన పాపములను ఆయన మీద వేసుకొని ఉన్నాడు, మరణించి ఉన్నాడు అని మనం సిలువను గురించి ధ్యానించాం. అయితే అదే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి సమాధి చేయబడిన తర్వాత అది ఏమాత్రము ఆయన ఆపలేదు, కానీ ఆయన తిరిగి లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పడాలి అనేటువంటి విషయంలో ఎవరి సమాధానం? మనము కోల్పోయిన సమాధానాన్ని, తండ్రితో తెగిపోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని మరలా పునరుద్ధరించడం కోసం ఆయన వచ్చి మనందరికీ కూడా మరలా ఆ సంబంధాన్ని పునరుద్ధరించాడు. దేవునికి మనిషికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే వాక్యం చెప్తుంది కదా, దేవునికిని మనిషికిని మధ్యవర్తి నజరేయుడు అనేటువంటి యేసు ఒక్కడే. యేసుక్రీస్తు అను నరుడు ఆయన మాత్రమే. ఆయనే బ్రిడ్జిగా ఉండి నీకు నాకు మనందరికీ దేవుని వైపుకి ఒక మార్గం అయ్యాడు. అందుకే ఆయన నిలబడి చెప్తాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అలా చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి పాపాలను తన మీద వేసుకొని ఆయన మరణించాడు. నీ పాపాలు ఉన్నాయా? నేను వాటిని తీసేసుకుంటున్నాను, నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాను అని చెప్పారు. ఇలా అందరి పాపాలను తన మీద వేసుకొని బలిగా మారి ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. అయితే సమాధి చేయబడినటువంటి యేసు ఆయన చేసినటువంటి ఆ త్యాగం, ఆయన చెల్లించినటువంటి అప్పు
నాకు ముట్టింది, ఇక ఈ అప్పు తీర్చబడింది అనే దానికి ఒక రిసిప్ట్ లాగా యేసుక్రీస్తు వారు తిరిగి బయటికి రావడం జరుగుతుంది. నువ్వు ఇచ్చినటువంటి పేమెంట్ చెల్లింది, జైల్లో నుంచి నిన్ను బయటికి పంపిస్తున్నాను అని చెప్పినట్టుగా మనందరి తరపున ఆయన చెల్లించినటువంటి ఆ యొక్క అప్పంతా కూడా తీర్చివేయబడింది. ఇక స్వాతంత్రమే, మరణం నిన్ను ఆపలేదు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం మనకి ఆ యొక్క స్వాతంత్రాన్ని ప్రకటన చేస్తుంది. హల్లెలూయా. ఏమాత్రం పాపం మన మీద యజమాయిషీ చేయడానికి వీల్లేదు. ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని పరిశీలన చేసి చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, విశ్రాంతి దినము యూదులు ఆచార ప్రకారంగా శనివారం విశ్రాంతి దినాన్ని పాటిస్తారు, సబ్బాతుని పాటిస్తారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సమాధి చేయబడేటప్పుడు సాయంత్రం పూట మొదలుకొని విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది కాబట్టి త్వరగా వారిని సమాధి చేయాలి అని ప్రేరేపించారు. త్వరగా, ఎందుకంటే విశ్రాంతి దినం వచ్చేస్తుంది, సాయంత్రం అవుతుంది. ఆ విశ్రాంతి దినానికి సిద్ధపడుతూ సాయంత్రానికి త్వరగా ఆయన భూస్థాపన చేయాలని కోరుకుంటూ త్వరగా వాళ్ళని దించేశారు. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక భటుడు వస్తాడు, ఆయన మరణించాడా లేదా చెక్ చేయడానికి. ఒకవేళ మరణించకపోతే వాళ్ళ కాళ్ళను విరగొట్టేవాళ్ళు, కాళ్ళు విరగొడితే త్వరగా ప్రాణం పోతుందని. కానీ వాళ్ళు వచ్చి చూసేటప్పటికే ఆయన మరణించాడు. ఆయన అప్పుడే మరణించాడని రాజుకు చెప్తే అక్కడ ఉన్న గవర్నర్ పిలాతు అంటాడు, ఆయన ఇంతలోనే చనిపోయాడా అని అనుకున్నాడట. అంతగా యేసుక్రీస్తు వారి యొక్క మరణం ప్రభావితం చేసింది. అయితే ఆయన సమాధి కార్యక్రమం చాలా త్వరగా జరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఒక ధనికుడు ఆయన తీసుకొని నా సమాధిలో పెట్టండి, నా కోసం తొలిపించుకున్నాను ఈ సమాధి అని చెప్పేసి ఒక గుహలాంటి సమాధిలో ఆయన పెట్టారు. కొత్త సమాధి, దానికి ముందు ఎవరిని దానిలో భూస్థాపన చేయడం ఏం చేయలేదు, దానిలో పెట్టలేదు, అది క్రొత్తది. అటువంటి దానిలో యేసుక్రీస్తు వారి సమాధి కార్యక్రమం జరిగింది. మీకు గుర్తుందా? ఆయన జన్మించిన రోజున పశువుల పాకలో ఆయన పెట్టాల్సి వస్తే మరణించిన రోజున ఒక ధనికుని సమాధిలో పెట్టగలిగినటువంటి స్థానంలోనికి దేవుడు ఆయన్ని తీసుకొని వచ్చాడు. బట్ ఇప్పుడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆ శనివారం రోజు అయిపోయింది. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియా వేరొక మరియా సమాధిని చూడడానికి వచ్చారు. ఇద్దరు స్త్రీలు బయలుదేరారంట. కొందరు స్త్రీలని మనం సువార్తలో చదువుతాం. ఆ స్త్రీలు ఎందుకోసం వచ్చారు? ఇంతకీ వారి యొక్క ఆలోచన ఏంటి? యేసు దగ్గరికి వస్తున్నారు, ఆయనను చూడడానికి వస్తున్నారా, ఆయన సమాధి దగ్గరికి వస్తున్నారా? ఆయన సమాధిని చూడవచ్చిరి అని మనం చదువుతాం. దేనికి వచ్చారంట? సమాధిని చూడడానికి వచ్చారంట. ఎందుకని? ఆ సమాధి చేయబడేటప్పుడు ఏం జరిగిందో వీళ్ళకి తెలుసు. ఆయన్ని సిలువలో నుంచి దించి అనార బట్టలతో చుట్టి ఆయన తీసుకొచ్చి సమాధిలో వచ్చి పెట్టేటప్పుడు లోపల సమాధిలో ఆయన పెట్టి పెద్ద రాయితోటి దాన్ని కప్పేసేశారు, అడ్డంగా పెట్టేశారు. లోపలికి వెళ్ళడం కుదరదు. ఈ స్త్రీలు అనుకుంటున్నారంట మనం అక్కడికి వెళ్తాం, బాగానే ఉంది, కానీ ఆ రాయి మన దగ్గర నుంచి ఎవరు తీస్తారు? యేసును చూడాలంటే రాయి తీయాలి కదా, చాలా బరువుతో కూడినటువంటి రాయి. ఆ రాయిని కదిలించడం వల్ల కాదు కదా అని అనుకుంటున్నారట. కనీసం సమాధి దగ్గరికి అయితే వచ్చారు. ఏం చేయాలో వాళ్ళు తెలియట్లేదు, కానీ సమాధి దగ్గరికి వచ్చేసారు. ఎందుకు వచ్చారు? ఎందుకు వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే, ఆ రోజు తొందరలో ఆయన సమాధి చేస్తే అప్పుడు వాళ్ళ ఆచార ప్రకారంగా సుగంధ ద్రవ్యాల చేత ఆయన యొక్క శరీరానికి ఆ పంపిణీ చేయడం కుదరలేదు, దాన్ని ఘనపరచడం కుదరలేదు. అత్తరు సుగంధ ద్రవ్యాలతోటి వాళ్ళు ఆ యొక్క సమాధి కార్యక్రమానికి ఉన్న శరీరాన్ని పంపించడం వాళ్ళకి ఆనవాయితీ. ఈరోజు ఏంటి మరి? అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడైనా వెళ్ళి ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతోటి మనం కొంచెం అలంకరించుదాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు తీసుకొని వచ్చారు. కానీ అక్కడ మరణించినటువంటి యేసు శరీరం కోసం చూడడానికి వచ్చినటువంటి స్త్రీలు అక్కడికి రాగానే ఆశ్చర్యపోయారు. ఎందుకని? 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను.
వాళ్ళు అలా సమాధి దగ్గరికి వస్తుంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి? పరలోకం నుంచి ప్రభువు దూత వచ్చాడట. అక్కడ ఉన్నటువంటి గొప్ప రాయి ఏదైతే ఉందో దాన్ని పొర్లించేశాడట, దాని మీద కూర్చున్నాడంట. అప్పుడు మహా భూకంపం కలిగింది అని మనం చదువుతాం. ఇది ఎలాంటి భూకంపం అయి ఉండొచ్చు? కొంతమంది ఏమి నమ్ముతామంటే, ఇదిగో ఆ దూత రాయిని పొర్లించిన విధానమే భూమి కంపించినట్టుగా అయిపోయి ఉండొచ్చు. దూత అలా వచ్చి రాయిని అలా కదిలించేసేసి పక్కన పెడితే, ఇక్కడ గమనించండి, దూత రాయిని తీశాడు కాబట్టి యేసు బయటకు వచ్చాడని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయనకు రాళ్లతోటి గోడలతోటి సంబంధం లేదు. ఆయన ఇటువంటి వాటి వేటిని బట్టి ఆటంకపరచబడ్డు. ఆయనకి ఇంకొకరి సహాయమే అవసరం లేదు. కాకపోతే ఇది ఒక ఘన స్వాగతం చెప్పినట్టుగా ఆ దూత వచ్చి ఆ యొక్క రాయిని పొర్లించి దాని మీద కూర్చొని ఉన్నాడు. దూత గురించి మనం చదువుతాం 3వ వచనంలో. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. మెరుపులాగా ఉందంట. ఏదో ఒక మెరుపు అలా వచ్చేసేసి మొత్తాన్ని తొలగించింది అని చెప్పి మనం చూడవచ్చు. ఇంతకీ ఆ రాయిని పొర్లించడం అనేది కష్టతరమైంది అని అనుకుంటే, దాన్ని ఇంకా కఠినంగా ఏం చేశారంటే అక్కడ కావలి వారిని పెట్టారట. కావలి వారిని పెట్టారు. మనం ముందు అధ్యాయంలో 27వ అధ్యాయంలో 62, 63, 64 వచనాలను చూస్తే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఎవరైనా బ్రతికున్నటువంటి వానికి కావలు పెడతారు, పారిపోతాడేమో అని. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి చుట్టూ పెద్ద కావలి పెట్టారు. రాజు దగ్గరికి వెళ్ళి గొప్ప పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆయన బ్రతికున్నప్పుడు ఏం చెప్పాడట? ఆయన బ్రతికున్నప్పుడు 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పాడు, అది మాకు జ్ఞాపకం ఉంది అంటున్నారు. ఇది విచిత్రం. యేసుతో కూడా నడిచి తిని ఆయనతో పాటుగా ఉన్నటువంటి శిష్యులకు మాత్రం గుర్తురాలేదు ఇది. 3 రోజుల్లో ఆయన లేస్తాడని వీళ్ళెవరు, ఈరోజు ఎన్నో రోజు, 1వ రోజా, 2వ రోజా, ఆయన లేస్తాడేమో, ఆయన లేస్తాడేమో, ఆయన లేస్తాడేమో, వస్తాడేమో అని సమాజ చుట్టూ వీళ్ళెవరు లేరు. కానీ యేసు మాటలను విని గుర్తు పెట్టుకొని కూడా నమ్మనటువంటి వారు, లేకపోతే అలా జరిగిద్దేమోనని నమ్మి కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించేవారి సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. దే నో వెరీ వెల్ దట్ జీసస్ టోల్డ్ that I will be raising on the 3rd day. 3వ దినాన నేను లేస్తానని చెప్పిన విషయం ఆయనకు తెలుసు. వీళ్ళు ఏమంటారంటే, ఆయన ఆ మాట చెప్పాడు, వీళ్ళ శిష్యులు దాన్ని కరెక్ట్ చేస్తారేమోనని. అసలు శిష్యులకు అది లేదు. శిష్యులకు అంత ధైర్యం కూడా లేదు. వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వీళ్ళు అనుకున్నట్టుగా మన గురువు చెప్పాడు 3వ రోజు లేస్తాడని, మనం వెళ్ళి దాన్ని సరి చేద్దాం, లేపుదాం అనేటువంటి ఐడియా వీళ్ళకి లేదు. వీళ్ళు పారిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు ఏమాత్రం కలిసి వచ్చి చేసేటువంటి వారిగా లేరు. అయినను వీళ్ళు అనుకున్నారు ఆయన శిష్యులు ఇలా చేస్తారేమో అని. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. యేసు శిష్యులను చూసి బయట వాళ్ళకి చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళు యేసు శిష్యులు అంటే వీళ్ళు గొప్ప గొప్ప వాటిని చేస్తారు, చాలా గొప్పగా జీవిస్తారు, చాలా చక్కగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు అని. కానీ మనకే కొన్నిసార్లు ఎందుకో ఆయన మాటల మీద లక్ష్యం ఉండదు. ఆయన చెప్పినటువంటి విధానంలో జీవించడానికి మనం ముందుకు రాము. అక్కడ ఉన్నటువంటి అన్యులు, లేకపోతే ఆయనను నమ్మనటువంటి వారు గుర్తుపెట్టుకుని ఆయన మాటల్ని ఇవి ఆయన చెప్పాడు అని చెప్పినంతగా శిష్యులకు మాత్రం గుర్తులేవు. దాని నుంచి కూడా మనం నేర్చుకోవాలేమో. కొంచెం జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటల్ని మనం
గుర్తుపెట్టుకోవాలి అని. కొన్నిసార్లు ఆయన యొద్దకు రానటువంటి వారికి దేవుని మీద ఉండేటువంటి భయభక్తులు ఆయన దగ్గరకు వచ్చిన వారికి కొన్నిసార్లు ఉండకుండా ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలోకి మనం ఉన్నప్పుడు ఆయన దేవుడే, ఆయన మనతోటి ఉండడానికి తీర్మానం చేసుకున్నవాడే. కానీ ఆయన పట్ల మనకు కలిగి ఉండాల్సిన భయభక్తులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకోవడం చాలా అవసరం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని మనం నమ్ముతున్నాం. ఆయన నిజమైన దేవుడని మనం నమ్ముతున్నాం. అటువంటి మనం ఆయనకి ఇంకెంత విలువనివ్వాలి, ఆయన మాటలకి ఇంకెంత విలువనివ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు వాళ్ళు వచ్చి అంటున్నారు, ఆయన లేస్తానని చెప్పాడు. పొరపాటున ఆయన లేవకపోయినా వీళ్ళు లేపుతారేమో, అక్కడ మీరు ఎవరినైనా కావాలుంచండి. రాజు అన్నాడంట, తీసుకెళ్ళండి, కావలలో ఉన్నారు కదా, మీకు చేతనైనంత మట్టుకు భద్రం చేయండి. మీరు ఎంతగా చేయాలనుకుంటే అంతగా చేయండి. మీరు ఎంతమందిని పెట్టాలంటే అంతమందిని పెట్టండి. వీళ్ళు వెళ్ళారు, ఏం చేశారంట, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పిన వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ది సీల్డ్ ద టూంబ్. దే సెడ్, డు నాట్ ఓపెన్ దిస్. దీన్ని ఓపెన్ చేయొద్దు, దీన్ని ఓపెన్ చేస్తే రాజుకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు, దీన్ని ఓపెన్ చేయొద్దు, చట్టరీత్యా నేరం అన్నట్టుగా గట్టిగా ముద్ర వేసి కూర్చోబెట్టారు. దాన్ని సైనికులను పెట్టారు. కానీ దేవదూత దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? 4వ వచనం 28వ అధ్యాయం. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. కావలి వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు పెట్టుకొని వీళ్ళు చక్కగా ముద్రేసేసి ఉన్నారు. కానీ ఆ కావలి వారు ఆ దూతను చూడగానే, మెరుపు వలె దిగి వచ్చిన ఆ దూతను చూడగానే, మెరుపు ఎప్పుడైనా చూసారా మీరు? ఎంతమందికి మెరుపు తెలుసు? లైట్నింగ్ కదా, మెరుపుని భలే ఉంది అని ఎలా చూస్తారా? కళ్ళు విరమించి ఇక్కడ చూస్తారా? ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. మెరుపులు వస్తున్నాయి, కళ్ళు మూసుకోండి, చూడొద్దు అని చెప్తారు. ఎందుకని? చాలా శక్తివంతమైంది, శక్తివంతమైన లైట్. అటువంటి మెరుపు వలె కాంతిని కలిగినటువంటి దూత దిగగానే, అక్కడ ఉన్నటువంటి రాయిని పొర్లించగానే, అప్పటిదాకా కావలి ఉన్నటువంటి వాళ్ళ పని ఏంటిది? చనిపోయిన ఆయన దగ్గర మనం కావలి ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మామూలుగానే ఇళ్ళ దగ్గర మనం ఎవరినైనా కావలి పెడితే చక్కగా పడుకొని నిద్రపోతూ ఉంటారు. మామూలుగా అన్నీ మంచిగా ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరే పడుకొని నిద్రపోతూ ఉంటారు వాచ్మెన్స్ని మనం పెట్టినప్పుడు కదా. అట్లాంటిది మరణించిన ఒక వ్యక్తి దగ్గర వాచ్మెన్స్ని పెడితే ఏం చేస్తారు? ఇక్కడ పోయేదేముంది? చక్కగా రాయికి ముద్ర వేశారు, మనం కదలకుండా ఇక్కడ కూర్చొని కాసేపు ఆటలాడుకోవడమే అన్నట్టుగా కూర్చున్నారేమో. కానీ దూత దిగగానే రాయి పొర్లించబడ్డం, రాయి పొర్లించబడిన తర్వాత ఆ దూత అక్కడే ఆ రాయి మీద కూర్చొని ఉండడం చూడగానే వీరికి వణుకు పుట్టింది. వణికి చచ్చిన వారి వలే అయిపోయారట, చచ్చిన వారి వలే అయిపోయారు. వాళ్ళ మాటల్లో వాళ్ళ తర్వాత ఏం చేశారో మనం చదువుతాం ఇక్కడే 28వ అధ్యాయంలోనే 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏం చేశారట? వీళ్ళు అక్కడ దేవదూతను చూశారు, రాయి పొర్లించబడ్డం చూశారు. ఆ చూసిన వారిలో కొందరు చచ్చిపోయిన వాళ్ళలాగా అక్కడే పడితే, ఇంకొందరు మాత్రం పారిపోయి పట్టణంలోకి వెళ్ళారట. వీళ్ళని ఎవరికైతే హైర్ చేసుకున్నారో, కూలికి పెట్టుకున్నారో, ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అయ్యా ఆయన లేచి ఉన్నాడు, సమాధి తెరవబడింది, ఆయన శిష్యులుగా అది చేసింది, దేవదూతే వచ్చాడు, భూకంపం వచ్చింది. భయపడుతూ వాళ్ళు చెప్తే, వాళ్ళు కాసేపు కూర్చోండి అని చెప్పి వాళ్ళల్లో పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ వచ్చి ఏం చెప్పారంట, ముందు చాలా డబ్బులు ఇచ్చే వాళ్ళ చేతిలో, మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళారు అని చెప్పమన్నారట. మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళారు.
ఒకవేళ మీకు కావలి గాయమని చెప్పి మిమ్మల్ని పెట్టుకుంటే మీరు నిద్రపోతారా అని మీ మీద ఉన్న మీ బాస్ కనుక కోపం వస్తే మేము చూసుకుంటాం దాన్ని. మీ ప్రాణాలు పోకుండా మేము చూసుకుంటాం, పర్వాలేదు, మీరు మాత్రం అబద్ధం చెప్పండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంట, ఆ డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్టు చెప్పారంట. అబ్బా, అక్కడ దేవదూతను చూచిన తర్వాత కూడా డబ్బు కనబడగానే ఈ మనుషులు మనసు మార్చుకున్నారే. దేవుని కార్యాలని రుచి చూచి కూడా, అన్నీ చక్కగా మనం అనుభవించి కూడా, లోకాశలు మనకు కనబడగానే వాటి వెంట పరిగెత్తేస్తున్నామా మనం? ఆ కావలి వారు చూశారు, కళ్ళారా చూశారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చారిత్రాత్మకంగా లేచితే అటువంటి ఘటనలో అక్కడే నిలబడి చూసినటువంటి సైనికులు మాత్రం డబ్బు కాసిపడి వెళ్ళిపోయారంట. వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఒక గొప్ప హిస్టారిక్ ఈవెంట్ అది. అటువంటి దాన్ని చూసిన తర్వాత కూడా డబ్బు కాసిపడి వెళ్ళిపోయారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం దేవునికి కానీ ధనానికి కానీ ఇద్దరిలో ఒకళ్ళనే సేవిస్తామని. ఇద్దరిని సేవించడం కుదరదు అని. ఆయనని సేవించడానికి మనం ఇష్టపడినప్పుడు ప్రధాన యాజకులు ఎదురు తిరగవచ్చు, నీ ఉద్యోగం బావచ్చు, ఏం జరిగినా నేను చూసిన దానికి నేను సాక్షిగా ఉంటాను, నేను చూసిన దాన్ని బట్టి నేను నమ్మకంతో ఉంటాను అనేటట్టుగానే మనకు ఉండాలి. యేసును నమ్మిన నీవు అనుభవించినటువంటి ఆ రక్షణ, ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఇది నేను తెలుసుకుని ఉన్నాను, ఇక దేన్ని బట్టి కూడా నేను అటు ఇటు వెళ్ళను అని స్థిరంగా నిలబడ్డం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కావలి వారంట డబ్బులు తీసుకొని శిష్యులు వచ్చి చేసేశారు అని చెప్పేశారంట. అందరూ అనుకుంటారంట అదే విషయాన్ని ఇప్పటికి కూడా. అయితే ఆ దూతను చూచి భయపడినటువంటి ఈ సైనికులు అక్కడ ఉంటే, ఈ స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? ఆయన ఏమంటున్నాడు? 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఏం వెతుకుతున్నారు? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు. ఆ కొట్టబడి చంపబడి ఆ సిలువలో నిస్సహాయంగా ఎవరు సహాయం చేయడానికి లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడ ఉండి నాకు దప్పిక అవుతుంది అని అరిచి చివరికి ప్రాణం పెట్టినటువంటి ఆ యొక్క యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఆయన ఆ రోజు ఏ అద్భుతం చేయకపోతే ఏం చేయాలో తెలియక మీరు చుట్టూ చూస్తూ ఉండిపోయారన్న విషయం నాకు తెలుసు. ఈ మగ్దలేనే మరియా వీరందరూ సిలువ దగ్గర ఉన్నవారే, చూచారు జరిగిందంతా. అలా సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. అయితే ఏంటంట? ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఆయన ఇక్కడ లేడు. చెప్దాం ఒకసారి, ఆయన ఇక్కడ లేడు. చాలామంది మరణం నుంచి తిరిగి లేపబడిన వారు ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఉన్నారు. చాలామంది జీవితాలను పరిశుద్ధులైన దేవుని సేవకుల ద్వారా దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు తిరిగి లేపాడు. ఉదాహరణగా కొంతమంది పేర్లు చెప్పండి, ఎవరిని తిరిగి లేపాడు? యేసుక్రీస్తు వారు ఫేమస్గా లాజర్ని తిరిగి లేపడం చూసాం. ఇంకా ఆ విధవరాలి కుమారుణ్ణి లేపడం చూసాం. ఇంకా ఆయన కాకుండా లేపిన వారు ఇంకెవరున్నారు? పాత నిబంధనలో ఏలియా లేపడం చూసాం, ఎలీషా లేపడాన్ని చూసాం, మరణించినటువంటి వారిని తిరిగి లేపడం. దాని తర్వాత కూడా సంఘ చరిత్రలో చాలామంది మరణించినటువంటి వారిని దేవుడు తిరిగి లేపడాన్ని చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో పౌలు ఐతుకుని తిరిగి లేపడం చూసాం, పేతురు దోర్కాని తిరిగి లేపడం చూసాం. ఇలా రకరకాల వ్యక్తులు మరణించిన తర్వాత తిరిగి లేపబడ్డారు. మరి ప్రభువు తిరిగి లేవడం కూడా ప్రత్యేకమైందేనా, వాటి వంటిదేనా అంటే గమనించండి, అనేక మంది వ్యక్తులు తిరిగి లేపబడ్డారు, కానీ పునరుద్ధానుడైంది మాత్రం ఒకడే. ఏంటి తేడా? తిరిగి లేపబడినటువంటి వారు మరలా తిరిగి మరణించారు, తిరిగి లేపబడినటువంటి వారు మరలా వారి సమాధుల్లో పెట్టబడ్డారు. కానీ పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఈ రోజుకి కూడా ఆయన సమాధి ఎంటీగానే ఉంది. ఆయన ఎప్పటికీ కూడా మరణము నొందని వానిగా, ఎల్లప్పుడూ జీవించేవానిగా ఉన్నాడు.
పునరుద్ధానుడు ఒక్కడే. పునరుద్ధానుడు ఒక్కడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మరణం తిరిగి లేచారులే, మా వాళ్ళు కూడా లేచారని అది ఇది చెప్పుకుంటే, లేచిన వాడు మరణమయ్యాడు. యేసు మాత్రం ఈ రోజుకి కూడా జీవిస్తున్నాడు. హీ ఈజ్ రిజన్ అని మనం చెప్తే, హీ ఈజ్ ఇప్పుడు కూడా. లాజరు అప్పట్లో తిరిగి లేపబడ్డాడు, యేసు లేచి ఉన్నాడు. ఆయన యొక్క జీవాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు తిరిగి లేచిన తరువాత పునరుద్ధానుడైనటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ఇంకా మరణం ఆయనను ఏమాత్రం ఆపి ఉంచడానికి వీలు లేకుండా అయిపోయింది. పరలోకానికి వెళ్ళినటువంటి యేసు 100% మనిషిగా కూడా ఉన్నాడు. ఆయన మనిషిగా తిరిగి లేపబడ్డాడు. మధ్యవర్తిగా ఉన్న నరుడుగా ఉన్నాడు. ఆయన శరీరం మారిపోయింది. మిగతా వాళ్ళ శరీరాలు తీసుకొని వాళ్ళు బయటకు వస్తే మరలా శరీరాలు మంటికి ఆహుతయ్యాయి. కానీ ఆయన శరీరం మాత్రం మార్పు నొందింది, మహిమ శరీరంగా మారింది, పరలోకాన్ని స్వాస్థ్యంగా అనుభవించగలిగినటువంటి శరీరంగా మారింది. ఆ పునరుద్ధానం రోజున మనందరికీ ఏం తెలుస్తుందంటే, నాకు కూడా నిరీక్షణ ఉంది, గొప్ప నిరీక్షణ ఉంది. నా రక్షణకు మూల్యం ఏదైతే ఉందో, నా రక్షణకు గమ్యస్థానం ఏదైతే ఉందో అది నిర్ధారించబడింది. నా పాపాల్లో నేను మరణించను, వాస్తవమే. అలానే నేను నిత్యము జీవిస్తాను. నేను నిత్యము జీవిస్తాను. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఆ దూత చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏదైతే ముందుగా చెప్పాడో అది చేసి ఉన్నాడు. ఈరోజు మీరు గమనించాలి, దేవుడు నీ జీవితంలో చాలా విషయాలని ఆయన చెప్పి ఉన్నాడు. వాక్యంలో నుంచి నీ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు, పిలుపునిచ్చి ఉన్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసే దేవుడు మన దేవుడు. ఆ సమాధిలో ఆయన్ని పెట్టి పెద్ద బండ వేసినా, ఆ బండకు సీల్ వేసి కావలి వారిని పెట్టినా, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడై ఉన్నాడు. ఆయన మాట తప్పడానికి ఆయన నీలాంటి నాలాంటి వాడు కాదు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. తల్లి మరచినా నేను మరువనని సెలవిచ్చినటువంటి వాడు. నీవు ఏదైనా చెయ్యి, నిన్ను వదిలి దేవుడు ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన అంటున్నాడు, ఐ యామ్ విత్ యూ, నేను నీతో పాటుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నువ్వు ఏదైనా చేసుకో, నేను నీతోనే ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు ఆయన జన్మించినప్పుడు ఈయన ఇమ్మాన్యుయల్ అంటే ఈయన మనకు తోడుగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటే, ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఆయన కేవలం మనకు తోడుగా ఉండడమే కాదు, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అని. ఎందుకంటే మరణం ఆయన ఆపలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన ఎల్లప్పుడూ మనతోటి జీవించడానికి, మన జీవితాన్ని తనతో పాటుగా నిలబెట్టడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన జీవం ఆయనలో గుప్తంగా ఉన్నదని వాక్యం మనకు సెలవిస్తుంది. అప్పుడు ఆ దూత ఆ స్త్రీలతో చెప్తున్నాడు, ప్రభువు పండుకొనిన స్థలము చూడండి, తర్వాత వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆయన సమాధి చేయబడ్డం మీరు చూశారు, సిలువ వేయబడ్డం చూశారు, మరణించడం చూశారు, సమాధిలో పెట్టబడ్డం మీరు చూశారు. ఆ రోజు సమాధిలో ఎక్కడ పెట్టారు మీరు చూశారు కాబట్టే మరలా మీ ఇద్దరు వచ్చారు ఇక్కడికి. ఎక్కడుందో తెలుసు మీకు. ఇక్కడ రాయి వేయబడ్డం కూడా మీరు చూశారు. వచ్చేటప్పుడు అనుకుంటున్నారు మన కోసం ఆ రాయి ఎవరు తీస్తారా అని. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎక్కడైతే ఆయన శరీరం పెట్టడం మీరు చూశారో వెళ్ళి చూడండి, అక్కడ ఆయన శరీరం ఉందేమో చూడండి. లేదు, ఇక్కడ మధ్యలో ఏం మతలబు జరగడానికి వీల్లేదు. ఎందుకని? ఆయన అక్కడ పెట్టినప్పుడు కళ్ళతో చూసినటువంటి అదే సాక్షులు తర్వాత రోజు వచ్చి ఆయన శరీరం అక్కడ లేదు అని చూడగలుగుతున్నారు. కావలి వారు ఇంకా అక్కడనే పడి ఉన్నారు, దూత ఇంకా అక్కడే ఉన్నాడు, ఆయన శరీరం అక్కడ లేదు. ఇక ఏ శరీరం కూడా అక్కడ లేదు. క్రొత్త సమాధి, ఆయన శరీరం పెట్టబడింది, తీసివేయబడింది. అక్కడి నుంచి వచ్చేసాడు ఆయన. ఆయనగా ముందుకు వచ్చేసాడు, పునరుద్ధానుడయ్యాడు. ఏ మంటిఘటమైన శరీరం కూడా, ఆనవాలు కూడా లేకుండా మార్చివేయబడింది, రూపాంతరపరచబడింది. చూసిన తర్వాత ఏం చేయాలి? వెళ్ళండి. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి.
మొదటిగా మనం గుర్తుపెట్టుకుందాం, హీ ఈజ్ రిజన్, ఆయన లేచి ఉన్నాడు. ఈ విషయం మన జీవితంలో ప్రతి సందర్భంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు లేచి ఉన్నాడు, దేవుడు లేచి ఉన్నాడు. మరణమే ఆయన ఆపలేకపోయింది. మన పరిస్థితులు దేవుని ప్రభావం మన జీవితంలో జరగకుండా ఆపగలుగుతాయా? ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో రకరకాల అంశాలతోటి ఒత్తిడికి గురవుతున్న వారంగా మనం ఉన్నాం. చాలా ఒత్తిళ్ళు, మనం అనుకున్న పనుల గురించిన ఒత్తిళ్ళు, చేయాల్సిన పరిస్థితుల గురించినటువంటి ఒత్తిళ్ళు, మన మీద ఉంచబడినటువంటి ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఒత్తిళ్ళు, అనేకమైన ఒత్తిళ్లతోటి మనం డ్రాగ్ చేయబడుతుంటే, ఏడవబడుతూ ఉంటే, వీటిలో మనం జ్ఞాపకం పెట్టుకుందాం, హీ ఈజ్ నాట్ హియర్ అంటే ఆయన లేచి ఉన్నాడు. మరణమే ఆయన ఆపలేకుండా ఉంటే మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు మనల్ని ఆపగలుగుతాయా? ఆయన అక్కడ లేడు అంటే ఎక్కడ ఉన్నాడని అర్థం. ఆయన ఇక్కడ లేడు అంటే ఆయన ఎక్కడున్నాడు? అదే పెద్ద నమ్మకం ఏంటంటే ఆయన అక్కడ లేకపోతే ఆయన నాతో ఉన్నాడు అని. సమాధిలో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి నాతో ఉండరు, సాధ్యం కాదు. సమాధిలో లేనటువంటి దేవుడు నాతో కూడా ఉన్నాడు అని నేను నమ్ముతాను. నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన అక్కడ లేడు అనే విషయాన్ని మనం ఎంతగా గుర్తుపెట్టుకుంటామో అంతగా దేవుడు నాతో ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. క్లటర్గా ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి వాటన్నిటిని కొంచెం పక్కగా నెట్టేసేసి ఆయనకి స్థానం కల్పించండి. ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసేటువంటి ఆలోచనలు, పరిస్థితులు, పనులు, వీటన్నిటిలో ఆయనకి స్థానం కల్పించండి. హీ ఈజ్ విత్ మీ, హీ ఈజ్ నాట్ దేర్. ఆయన ఎక్కడో ఉన్నటువంటి వాడు కాదు, అక్కడ లేడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు. ఆ స్త్రీలతోటి అద్భుత చెప్పాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఆయన లేచిన తర్వాత కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంటాం. జీవించినటువంటి వారిని సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? లూకాసు వార్తలో మనం ఏం చదువుతాం? మార్క్స్ వార్తలో కూడా మనం అదే విషయం చూస్తాం. లూకాసు వార్తలో మనం చూసినటువంటి విషయం, ఆ ప్రశ్న కోసం చూస్తున్నాను. 24వ అధ్యాయం 5-6 వచనాలు. ముందుగా నేను 24 మొదటి నుంచి చదువుతాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో అనిరి. ఏమంటున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఈరోజుకి కూడా యెరూషలేము ఆ ప్రాంతాలు చాలా పరిశుద్ధమైనవిగా భావిస్తారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి ఇంతకీ చూసేటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువ శాతం సమాధులు. యెరూషలేం చుట్టూ చాలా రకాల సమాధులు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే దావీదు సమాధి కనపడుతుంది, రెబెకా సమాధి కనపడుతుంది, అన్ని సమాధులు చుట్టూ చాలా సమాధులు. ఆ తూర్పు గేటు వైపు ఇక మనకు రైట్ సైడ్కి వెళ్తే యెరూషలేం బయట అన్ని సమాధులకి సంబంధించినటువంటి విషయాలు.
కానీ ఈయన సమాధికి మాత్రం ఆ మృతులను కలిగి లేదు, మృతులను కలిగిది లేదు. పరిశుద్ధుల సమాధి అని చెప్పుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన శరీరం అక్కడ లేదు, ఆయన దానిలో లేడు. ఆ సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? కొన్నిసార్లు ఆయన మంచివాడు కాబట్టి నేను ఆయన నమ్మాను, ఆయన చెప్పిన మాటలు కొన్ని బాగున్నాయి కాబట్టి నేను ఆయన నమ్మాను, ఆయన మాటలను అనుసరించి నేను జీవిస్తాను, కానీ ఆయనతో సహవాసం లేకుండా ఉంటానని కొంతమంది అనుకుంటాం. నేను చెప్పిన విషయం జాగ్రత్తగా గమనించండి. యేసు మంచివాడు, ఆయన చెప్పిన మాటలు చాలా గొప్పవి కాబట్టి ఆయన మాటలు నేను నమ్ముతాను, ఆయన మాటలను బట్టి జీవించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఆయనతో నాకు సహవాసం అవసరం లేదు. బైబిల్ చదువుతాను, బైబిల్లో ఉన్నటువంటి వాటిని నేర్చుకుంటాను, కానీ ఆయనతోటి మాట్లాడడం మాత్రం చేయను. ఆయన మాటను వినడానికి, స్వరాన్ని వినడానికి మాత్రం నేను ప్రయత్నించను, ఆయన నడిపింపును గుర్తించడానికి మాత్రం ప్రయత్నించను. ఏం చెప్తున్నాం మనం? నేనంటాను, నువ్వు వెతకాల్సినటువంటి వాన్ని వెతకడం లేదు అని. ఆయన అప్పట్లో చెప్పిన మాటలు, అవును ఆయన అప్పట్లో చెప్పాడు, వాటిని ముందు దేవుడు ఉంచాడు, వాటి యందు జీవం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వాటిని అర్థం చేయడానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయంతో మనం వాటిని గుర్తించగలుగుతాం. కాబట్టి ఆయన యొక్క నడిపింపుని మనం కోల్పోకుండా ఆయనను కోరుకోవాలి కదా. ఎక్కడ వెతుకుతున్నారు? ఈ రోజుల్లో పనుల విషయంలో మనం అటు ఇటు అయిపోతూ ఉంటాం. ఎవరైనా కొత్త జాబ్ కోసం ఆలోచన చేస్తున్నారు అనుకుందాం. ఉదాహరణకి, డ్రీమ్ జాబ్ ఏంటి నీకు అని అంటే, నాకు ఇది పెద్ద జాబ్ అండి, నాకు నెలకి ఇంత శాలరీ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అన్నీ చెప్తాం. ఒక యవనస్తుడికి తను కోరుకున్నటువంటి అలాంటిదే జాబ్ వచ్చిందంట, పెద్ద జాబ్ వచ్చింది, అంత బాగుంది. ఒక నెల రోజులు భలే ఉంది. దాని తర్వాత స్టార్ట్ అయింది, దీనిలో కూడా ఏముందో అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి కళ్ళగన్నాను, ఇంత సంపాదించాలి, ఇలాంటి జాబ్లో ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. అది వచ్చిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదు. జీవితంలో ఇలాంటి సంఘటన పదే పదే మీ అందరికీ కూడా పరిచయం అవుతుంది. మన దగ్గర లేనిది మనకు కావాలనిపిస్తుంది, తీరా అది మన దగ్గరకు వచ్చిందా దాని విలువ తెలీదు, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. లేకపోతే అది మన దగ్గరకు వచ్చే ముందుగా మనకు అనుకుంటాం, ఇది ఇలా ఉండబోతుంది, అది అలా ఉండబోతుంది, భలే ఉంటుంది కదా అని అనుకుంటాం. చూడండి, తీరా అది వచ్చిన తర్వాత ఇది తెలియదు. అంత మంచి జాబ్ వచ్చినటువంటి ఆ యవనస్తుడికి నెల రోజుల్లో ఉన్నటువంటి మురిపం అంతా అయిపోయి, మరలా ఇదేంటి రోజు ఈ బ్రతుకు, ఉదయాన్నే నిద్ర లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మరలా వాళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలి, నెలకి ఎంత వస్తే అది తీసుకోవాలి, బయటికి వెకేషన్కి వెళ్ళాలి, వీకెండ్కి రాగానే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. ఇదేనా జీవితం అని అనిపిస్తుంది. ఏమవుతుంది జీవితానికి? ఇది ఒకళ్ళ స్టోరీ అయితే కాదుగా. గమనించండి, మనకు రావాల్సిన సంతృప్తి, సమాధానం ఇవి ధనాన్ని బట్టో, సంపదని బట్టో, పరపతిని బట్టో మనం కలిగి ఉంటాయి అని అనుకుంటే మనం తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నాం. ఎందుకనంటే అవి మనకి కొంతకాలం మాత్రమే ఇచ్చేటువంటివి మనకిస్తాయి. నిజమైనటువంటి సమాధానం, సంతృప్తి కేవలం యేసు ద్వారానే దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు ఆయన సజీవుడై ఉంటే సజీవుడైన దేవుని దగ్గరికి వెళ్ళి మనం పొందుకోవాల్సినటువంటి వాటిని ఇట్లాంటి మృతమైన వాటిలో ఎందుకు వెతుకుతున్నాం? మన జాబ్లోనో, సంపాదనలోనో, రిలేషన్షిప్స్లోనో, మరొక దానిలోనో దీని ద్వారా నాకు సంతృప్తి కలుగుతుంది, దాని ద్వారా నాకు సంతృప్తి కలుగుతుంది, ఇది కూడా ఉంటే నాకు బాగుంటుంది, అది కూడా ఉంటే బాగుంటుంది. ఏదైనా సాధించు జీవితంలో, మరలా 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 నువ్వు వచ్చేటువంటిది ఏంటంటే, ఇంకేంటి నాకు తర్వాత ఏంటి, ఏం చేయాలి? అసంతృప్తితో కూడినటువంటి జీవితం. కేవలం దేవుడు మాత్రమే సంతృప్తి ఇవ్వగలిగినటువంటి వాడు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి, ఏ వస్తువు, ఏ సంపద, ఏ పొజిషన్ మనకి అటువంటి సంతృప్తిని ఇవ్వలేదు. దయచేసి అటువంటి వాటిని మృతులైనటువంటి వాటిగా గుర్తుపెట్టుకొని వాటిని వెతకడం మానేద్దాం. ఆయన సన్నిధిలోనికి మనం వద్దాం, ఆయన సన్నిధిలో వాటిని పొందుకుందాం. ఎవ్వరు కూడా తీసుకువెళ్ళినటువంటి సమాధానాన్ని మనం కలిగి ఉంటాం.
అర్థమవుతుందని నేను చెప్తుంది. సజీవుడైనటువంటి దేవుణ్ణి మృతుల్లో వెతకండి. దేన్ని బట్టో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించకండి. దేవుడు మాత్రమే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాషన్ తీర్చగలిగిన వాడని నీకు తెలిసి కూడా వేరే దాని చేత దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించకండి. ఆయనకు స్థానం ఇవ్వండి. ఆయనతో పాటుగా చేయండి. ఏం చేసినా కూడా ఆయనతో పాటుగా నడవండి. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన చెప్తాడు, భయపడొద్దు, కలవరపడొద్దు. పునరుద్ధానుడైనటువంటి దేవుడు మనల్ని చూసి చెప్పేటువంటి మాట, భయపడొద్దు. ఆ స్త్రీలతో చెప్పాడంట, వాళ్ళు వెనక్కి అత్యానంద భరితులై వెళుతుంటే వాళ్ళకి కనబడి ఆయన ఏమంటున్నాడంట, భయపడొద్దు, భయపడొద్దు. 28వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 28:10. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు నన్ను అక్కడ చూస్తారని చెప్పండి అని చెప్పాడు. భయపడకుడి. జీవితంలో ఏం జరిగినా దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. భయపడకుడి, కలవరపడకుడి. ఈరోజు ఈ వాక్యం వినుచున్నటువంటి మీలో దేనికి సంబంధించినటువంటిదైనా భయం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావా? కలవరాన్ని కలిగి ఉంటున్నావా? ఒకవేళ అటువంటి భయం నిన్ను వణికిస్తుంటే ఆయన చెప్పేటువంటి మాటను విందాం. పునరుద్ధానుడైనటువంటి యేసు చెప్పిన మాటను విందాం. ఆయన అంటున్నాడు, భయపడకుడి. డోంట్ బీ అఫ్రైడ్. భయపడకుడి. ఏమవుతుంది జీవితంలో? మహా అయితే సమాధులు పెడతారా? తిరిగి లేస్తావు. ఏమవుతుంది? ఏది నిన్ను ఆపలేదు. నువ్వు నాతో నిత్యము జీవించబోతున్నావు. ఎవరైనా దాన్ని ఆపగలుగుతారా? ప్రయత్నించోడు. మనం నీ శరీరాన్ని చంపే వాళ్ళకి కాదు మీరు భయపడాల్సింది. నీ ఆత్మ నరకానికి పంపించేటువంటి వాళ్ళ గురించి భయపడు. యేసును గుర్తించకుండా ఉంటే నువ్వు నరకపాత్రుడు అవుతున్నావు. దాని విషయంలో నువ్వు భయపడు. ఆయన్ని కలిగి ఉండు. ఇక దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దానిలో నుంచి దేవుడు నిన్ను బయటికి నడిపించేటువంటి వానిగా ఉన్నాడు. ఈరోజు మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం అనుకుంటున్నాం, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడది? సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. అందరిలాగా కాదు, పునరుద్ధానుడైనటువంటి యేసు మరలా మరణించినటువంటి వాడు, నిత్యము జీవించేవాడు, యుగ యుగములు జీవించేటువంటి వాడు, శాశ్వత కాలము వరకు జీవించేటువంటి వాడై ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అంటే మనతో కూడా ఉండి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. రెండవదిగా, తిరిగి లేచినటువంటి దేవుని నుంచి పొందుకోవాల్సిన వాటి విషయంలో మనం మృతులలో ఎందుకు వెతుకుతున్నాం? అది చేయడం ద్వారా దేవుడు నన్ను సంతోషిస్తాడు, ఇది చేయడం ద్వారా దేవుడు నన్ను నడిపిస్తాడు, అది చేయడం ద్వారా, ఇది చేయడం ద్వారా అని మనల్ని ఎందుకు ఆ విధానంలో పెట్టుకుంటున్నాం? సంతోషంతో చేద్దాం చేసే వాటిని. ఆయన్ని వెతుకుదాం, కానీ ఆయనను సమాధిలో వెతక్కండి. అంటే ఏంటి? నేను మంచిగా జీవించడం ద్వారా దేవుడు నాతో ఉంటాడని అనుకోకండి. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి మంచిగా జీవించండి. ఈ తేడా మనం అర్థం చేసుకుందాం. నేను మంచిగా బైబిల్ చదివితే, నేను మంచిగా ప్రార్థన చేస్తే దేవుడు నా ఎందుకు సంతోషిస్తాడు అనేటువంటి అపోహ పెట్టుకోకండి. అది మృతమైంది. చాలామంది ప్రయత్నం చేశారు ఇది. నేను మంచిగా జీవించాలి, మంచిగా జీవించాలి, మంచిగా జీవించాలి అనుకుంటూ ఒక్కసారిగా డుమ్మున పడిపోతారు. మరలా లేచి నేను మంచిగా ఉంటాను మరలా డుమ్మున పడిపోతుంటాను. అయితే నీవు దేవునితో ఉన్నావని, దేవుడు నీతో ఉన్నాడని నువ్వు అర్థం చేసుకుంటే ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా నువ్వు చేయడానికి ఇష్టపడవు. ఆయన నీతో ఉన్నాడు అన్నటువంటి స్పష్టత నీకుంది కాబట్టి. సజీవుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకుందాం. ఎవరైనా మీకు ఏదైనా చేయొద్దని చెప్పారనుకోండి, వాళ్ళ కళ్ళ ముందు చేసేస్తారా? వాళ్ళు చూడనప్పుడు చేస్తారు. యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఏదైనా చేయొద్దని చెప్పాడు అనుకోండి, ఆయన కళ్ళు కప్పడానికి నీకు అవకాశమే లేదు. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. నువ్వు ఎంతగా దాన్ని గుర్తించగలుగుతావో అంత హాయిగా నువ్వు జీవించగలుగుతావు. దానికి ఇంకోటి ఏం లేదు. ఆ టెంప్టేషన్ అనేది లేదు. ఆయన నువ్వు గుర్తించినప్పుడు టెంప్టేషన్ లేదు. ఆయన గుర్తించకపోతే నీకు టెంప్టేషన్ ఉంటుంది. సో గుర్తించుదాం ఆయన్ని. మొదటిగా ఆయన ఇక్కడ లేడనేది విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆయన లేచి ఉన్నాడు, పునరుద్ధానుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయనకు సాటి ఎవరునూ లేరని జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా, మృతులలో ఆయన్ని వెతకడం ఆపేద్దాం. మన పనుల్లో ఆయన్ని వెతకడం ఆపేద్దాం. ఎక్కడో మన పరిస్థితుల్లో
ఆయన ఎక్కడన్నా ఉన్నాడేమో అనేది పక్కన పెట్టి దీని ద్వారా నాకు సంతృప్తి, దీని ద్వారా నాకు సంతృప్తి, దీని ద్వారా నాకు సంతృప్తి, ఎక్కడ దేవుడు ఉన్నాడేమో, అక్కడ దేవుడు ఉన్నాడు, దానిలో ఉన్నాడేమో, దీనిలో ఉన్నాడేమో. ఆపేద్దాం, ఆయన నీలో ఉన్నాడు. బయట ఎక్కడో వెతకండి, ఇది చేస్తే దేవుడు ఉన్నాడేమో, అది చేస్తే దేవుడు ఉన్నాడేమో, నేను పలానా మంచి పని చేస్తే దేవుడు నాతో ఉన్నాడేమో. కాదు, నీతో దేవుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీలో ఉన్నాడన్న విషయం నువ్వు గమనించుకొని ఆయనతో సహవాసం చేయి. సమాధుల్లో వెతక్క ఆయన్ని, ఆయనతో జీవించడానికి ఇష్టపడు. దీన్ని ఎరిగినటువంటి ఆ యొక్క శిష్యులకు ఆయన ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, చెప్పండి, వెళ్ళండి, చెప్పండి. ఈరోజు యేసు తిరిగి లేచాడు, ఆయన జీవించి ఉన్నాడు, ఎప్పటికీ జీవిస్తున్నాడు అని గుర్తించినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆయన గురించి మనం తెలియచేద్దాం, ప్రకటన చేద్దాం. ఇదిగో యేసు లేచి ఉన్నాడు, ఆయన జీవిస్తున్నాడు, ఈ రోజుకి నీతో పాటుగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు, నీకు నాకు సహాయం చేయగలిగిన వాడిగా ఉన్నాడు. నిత్యము ఆయనతో పాటుగా మనం జీవించేటట్లుగా దేవుడు అవకాశాన్ని ఇచ్చేవానిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి మనకి గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆయన మరణించే ఉంటే మనకి ఎటువంటి నిరీక్షణ ఉండేది కాదు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి మనం గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. ఈరోజు ఆ నిరీక్షణను మనం పక్కన పెట్టేసేసి నీకు అది గుర్తు రాకుండా నీ పరిస్థితులు కానీ నీ ఆలోచనలు కానీ చేస్తుంటే ఈరోజు వాటిని దేవుని సన్నిధిలో వదిలివేసి, ప్రభువా నేను తిరిగి లేచేవారిగా ఉండబోతున్నాను, నీతో జీవించేవారిగా ఉండబోతున్నాను, అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని దేవునితో మనం చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవునికి మళ్ళీ మనం అప్పగించుకుందాం. పునరుద్ధానుడైనటువంటి యేసును మనం ఆరాధిస్తున్నాం. మరలా ఏది కూడా పట్టుకొనలేనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఏ మరణము ఆయన దగ్గరికి రావడానికి వీల్లేదు అనే అంత గొప్పగా హెచ్చించబడిన యేసును మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు నేను నీ పునరుద్ధానాన్ని నేను జ్ఞాపకం పెట్టుకుంటాను ప్రభువా అని తీర్మానం చేసుకుందాం. ఆఫెన్ టైమ్స్ మనం దాన్ని మర్చిపోతూ ఉండే అవకాశం ఉంది. ఈరోజు ప్రభువా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, నేను నీతో జీవించడానికి ఇష్టపడతానయ్యా, నాకు సహాయం చేయండి. నీ పునరుద్ధానాన్ని అనుదినము నేను ధ్యానిస్తాను నాయనా. నీ శిలువ ద్వారా నా పాపములను మీరు తొలగించింది పశ్చాత్తాపంతో ఎలాగైతే నేను జ్ఞాపకం పెట్టుకుంటానో అలానే నా నిరీక్షణకు ఆధారమైనటువంటి ఇదిగో నీ పునరుద్ధానాన్ని బట్టి అయ్యా నేను ముందుకు సాగుతాను. నా దేవుడు నాతో ఉన్నాడు అనే మౌలిక సత్యాన్ని నమ్మకుండా ఆటంకించేటువంటి ప్రతి ఒక్క ఆలోచనను ఈరోజు నా దేవా నీ చేతిలో పెడతేస్తున్నాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టనటువంటి వాడు, భయపడుకు అని చెప్పినటువంటి కరుణామూర్తి ఆయన. అగైన్ అండ్ అగైన్ నువ్వు భయపడుతున్నావు నాకు తెలుసు, భయపడకు, కలవరపడకు. ఏం చేయాలో తెలియజేసేటువంటి దేవుడు ఆయన. ఆయనకు అవకాశం ఇవ్వండి. సజీవుడమైనటువంటి దేవా మా మధ్యలో మీరున్నారు, మీకు వందనాలు. మాతో మాట్లాడేటువంటి దేవుని గాను నడిపించే దేవుని గాను ఉన్నారు, మీకు వందనాలు. మళ్ళీ మన దేవునికి అప్పగించుకుందాం ఈ సమయంలో. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని చెప్పే దేవుని మనం జ్ఞాపకం చేసుకుందాం.
సమర్పించున్నామా? మాకు తోడుగా ఉన్నటువంటి దేవా, నీకు మా యొక్క జీవితాన్ని సమర్పించుకొనుచున్నాము. తండ్రి మరచిన మరువనన్న బంధం నీది, బంధుమిత్రు మెరచిన వీడనన్న స్నేహం నీది. తండ్రి మరచిన మరువనన్న బంధం నీది, బంధుమిత్రు విడచిన వీడనన్న స్నేహం నీది. శోధన వేదనలో ఆదరించు నీ ప్రేమ, కన్నీటిని తుడిచివేసి కౌగలించు నీ ప్రేమ. శోధన వేదనలో ఆదరించు నీ ప్రేమ, కన్నీటిని తుడిచివేసి కౌగలించు నీ ప్రేమ. ప్రేమ 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మృత్యుంజయుడు యేసుకే నా ఆరాధన, రాజుల రాజేసుకే నా ఆరాధన. మృత్యుంజయుడు యేసుకే నా ఆరాధన, రాజుల రాజేసుకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన చెప్తాం. ఆరాధన రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకే ఆరాధన. ఆరాధన 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 యేసయ్యా, 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 యేసయ్యా. మృత్యుంజయుడు అయిన దేవా, మహనీయుడా, ఓ రాజుల రాజు అయిన దేవా,
నా ప్రతి పరిస్థితుల్లో నీవు నాకు తోడుగా ఉన్నావు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్య. ఇదిగో నీ యొక్క ప్రణాళికలు ఎంతో గొప్పవని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క శక్తి మాకు ఒత్తిడి కలిగించేటువంటి పరిస్థితుల కంటే గొప్పదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, సజీవుడమైన మిమ్మల్ని మృతులమైనటువంటి ప్రదేశాల్లో వెతికే వారిగా ఉండకుండా, మా ఆచారాల్లో సాంప్రదాయాల్లో వెతికే వారిగా ఉండకుండా, ఇదిగో నీతో సహవాసంలో ఉండడానికి మాకు మీరు కృప చూపించండి. సమాధిలో మీరు లేరు అనంటే మాతో ఉన్నారు అనే ఆ గొప్ప నిరీక్షణను కలిగిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నేను అనుభవించే వారిగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మీరు పిలిచే పిలుపుని బట్టి, మీరు అప్పగించిన పనిని బట్టి మేము ముందుకు సాగుతాం ప్రభువా. ఇట్టి గొప్ప సువర్తమానాన్ని మా చేతుల్లో పెట్టుకొని దాని గురించి మేము మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతాం? ఈ గురించి మేము మాట్లాడతాం ప్రభు, తెలియజేస్తాం నాయన. పునరుద్ధానుడైనటువంటి దేవా, నీకు సాక్షులంగా మేము జీవిస్తాం ప్రభువా. ఆయన శిష్యులను చూసి చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి. నేను ఏదైతే విషయాలను చేయమని బోధించానో, ఆజ్ఞాపించానో వాటిని చేయమని చెప్పండి, బోధించండి అని చెప్పి ఉన్నాడు. మనం అందరం కూడా ఆయన తరపున నిలబడేటువంటి వారిగా, ఆయన యొక్క పునరుద్ధానానికి గుర్తుగా ఆయన గురించి ప్రకటించేటువంటి వారిగా తీర్మానం చేసుకుందాం. దేవా, మా యొక్క జీవితాల్లో, మా పనుల్లో, మా చదువుల్లో, మేము ఎక్కడున్నప్పటికీ కూడా నీకు సాక్షులముగా మేము జీవించే వారిగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించండి. నీకు నోటి బూరగా ప్రభువా మమ్మల్ని మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అనేకమైన విధానాల్లో, అనేకమైన పరిస్థితుల్లో నీకు సాక్షులంగా మేము జీవించడానికి కృప చూపించండి. మాతో ఉండి ఇదిగో మమ్మల్ని నడిపించుచున్నటువంటి దేవానికి వందనాలు. నీకు సాక్షులంగా మమ్మల్ని నిలబెట్టుకుని నీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని భూమి మీద మేము జీవించడానికి, నిత్యత్వము పర్యంతము నీతో పాటుగా ఇదిగో ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే వారిగా ఉండడానికి కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ రోజున ఈ యొక్క పర్వదినాన్న అయ్యా మీరు చేసిన గొప్ప వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ, యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఆయన గురించి ధ్యానిస్తూ ప్రభురాత్రి భోజనంలో